రేపే మొదటి కార్తీక శనివారం, పైగా కార్తీక మాసంలో మొదటి రోజు, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఉదయం 10 లోపు ఇంట్లో ఇది వేసి దీపం పెట్టండి చాలు, మీ జాతకం మారిపోతుంది. లక్ష్మీదేవితో పాటు వెంకటేశ్వర స్వామి వారి కూడా మీ ఇంటికి వస్తారు. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు కుబేరులుగా మారిపోతారు. కార్తీక శనివారం రోజు ఇలా దీపం పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. తీరని కోరికలు ఏమైనా ఉంటే తీరిపోతాయి. కష్టాల నుండి, సమస్యల నుండి చాలా సులభంగా బయటకు రాగలుగుతారు. కార్తీక శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారిని తప్పనిసరిగా పూజించాలి. అలా పూజించటం వలన మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. పూజ చేయలేకపోయినా కనీసం దీపారాధన అయినా సరి చేయాలి. అలా దీపారాధన చేసేటప్పుడు ఆ దీపంలో ఇది ఒక్కటి వేస్తే చాలు, మీ జాతకంలో ఉండే దోషాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ కార్తీక శనివారం రోజు ఏం వేసి దీపం పెట్టాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు వెంకటేశ్వర స్వామి వారి కార్తీక మాసంలో భక్తుడి కథ విందాం. శ్రీ ప్రత్యక్ష దేవుడైన వెంకటనాథుడి, అఖిలాండ బ్రహ్మకండకోటి నాయకుడైన పద్మావతి దేవిని కన్యాదానం ఇచ్చిన మహానుభావుడు ఆకాశరాజు. తొండమానుడు ఆకాశరాజు సోదరుడు. అమిత శ్రీనివాస భక్తుడు స్వామి తిరుమల భవ్య మందిర నిర్మాణం చేయించిన ధన్యజీవి. బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీ వెంకటాపతిని సేవించుకునేవారు. తొండమానుడు కట్టించిన ఆలయంలోని తొండమానుడు ఇంతటి భక్తుడంటే నిత్యం స్వామితో సంభాషణలు చేసేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆకాశవాణి, ఆహా ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా, శ్రీనివాసుడు ప్రతి కార్యక్రమం నీ చేతుల మీదుగా శ్రద్ధగా భక్తులతో అంగరంగ వైభవంగా చేస్తున్నావు రాజా, నీ వంటి విష్ణు భక్తుడు లేడయ్యా అని అన్నది. అంతవరకు స్వామి గురించి తప్ప ఏమీ ఆలోచించని తొండమానుడు ఆకాశవాణి మాటలు నిజమే కదా, నా వంటి భక్తుడు అరుదు అనుకున్నాడు. అహంకారం పడ్డాడు. అహంకారం చాలా దారుణమైనది. చివరికి మహనీయుడైన తొండమానుని సైతం అహంకారం విడవలేదు. అహంకారమే సకల దురితాలకు మూలం. అహంకారం, గర్వం ఎంత కొంచెమైనా అది ఉన్నవాడిని నిలువున దహించి వేస్తుంది. కానీ స్వామి సామాన్యుడా, ఒక్కసారి త్రికరణ శుద్ధిగా శరణ వేడిన పరమ శత్రువుడైన దరి చేరుస్తాడు. అలాంటిది సర్వం సగుణవంతుడు మహాభక్తుడైన తొండమానుడిని పతనం జరగనిస్తాడా? లేదు. వెంటనే తొండమానుడికి గుణపాఠం నేర్పించాలని నిశ్చయించుకున్నాడు స్వామి. ఒకరోజు తొండమానుడు స్వామితో సంభాషించుచు, నా వంటి భక్తుడు ఈ ముంజరాలలో లేడు. అసలు నేను తప్ప నీకు నిజభక్తులు ఎవరైనా ఉన్నారా దేవాది దేవా అని ప్రశ్నించాడు. జగన్నాటక సూత్రధారి అప్పటికి చిరు మందహాసంతో సమాధానమిచ్చి ఆ తొండమానుడికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టాడు. ఒకరోజు తొండమానుడు రోజులాగానే ఉదయం స్వామిని దర్శించుకొని నిశ్చల భక్తితో ఆ పరమ పురుషుణ్ణి ధ్యానించి కలి దోష నివారణములైన శ్రీపాదాలను చూశాడు. శ్రీహరి పాదం చుట్టూ ఉన్న కోట్లాది సౌర్య మండలాల వలె ప్రకాశిస్తున్నాయి తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే కన్నులు మిలిమిట్లు కొలిపే ఇంతటి సువర్ణ కాంతులలోనూ రాజుకు వాడిపోయి మట్టి అంటుకొని ఉన్న తులసి దళాలు కనబడ్డాయి. ఏమిటి చిత్రము, వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. అయినా ఈ సుమాలికలు ఇక్కడికి ఎలా వచ్చాయి? నేను స్వామిని స్వర్ణ కమలాలతో తప్ప పూజించను కదా అని దక్కించుకొని నేరుగా స్వామినే ఈ ప్రశ్న వేశాడు తొండమానుడు. అప్పుడు ఆ దయామయుడు చిరుమందహాసంతో ఇలా సమాధానమిచ్చాడు. నాయన, ఇక్కడికి కొంత దూరంలో ఉన్న పేదపల్లెలో ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు. అతడి పేరు భీముడు. పాపం, అతడికి నేనంటే ఎనలేని భక్తి ప్రేమ. అతడుండే ఇంటికి మట్టి గోడలు ఒక గూడు వేసి అందులోన కర్ర బొమ్మ ఒకటి మలచి అందులో నన్ను భావించుకుంటూ పూజిస్తూ ఉన్నారు. భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ కనిపించటం నా బాధ్యత కదా. ప్రహ్లాదుడి కథ నీకు తెలియనిది కాదు కదా. పాపం, అతడికి మంత్రతంత్రాలు తపోయోగాలు ఏమీ తెలియవు. అయినా త్రికరణ శుద్ధిగా నిరంతరము నన్ను ధ్యానిస్తూనే ఉంటాడు. తాను కుండలి చేస్తున్నా, అన్నం తింటున్నా ఇప్పుడు నా ఊసే, నా ధ్యాసే. తన కులాచార ధర్మం ఎల్లవేళలా పాటిస్తూ ఉంటాడు. సూర్యోదయాత్పూర్వమే లేచి తనకు తెలిసిన రీతిలో స్నానాదులు శౌచములు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసి దళాలు సమర్పిస్తాడు.
అక్కడ అతడు వేసిన దళాలే నీకిక్కడ కనబడుతూ ఉన్నాయి. అతన్నే కదయ్యా, వారి కుటుంబమంతా కూడా అంతే. నా మాట నా పాట తప్ప వారికి ఏదీ కూడా రుచించదు. భీమ కులాలుని భక్తి పాశాలకు బందీ అయిపోయానయ్యా అన్నాడు శ్రీనివాసుడు. అప్పుడు విషయం అర్థమైంది తొండమానుడికి. బాష్పపూరిత నయనాలతో ప్రభు అని ఆర్తితో పిలిచి స్వామి పాదాలపై పడి, జగన్నాథ, నా తప్పు క్షమించు. నా వంటి భక్తుడు లేడని అహంకరించాను. నేను చూసిన ప్రపంచం ఎంత, నా అనుభవం ఎంత. నాపై దయతో నా బుద్ధి దోషాన్ని పొడగొట్టి నిజమైన భక్తుడు చేశావు తండ్రి. ఇదిగో ఇప్పుడే వెళ్ళి భీముని దర్శనం చేసుకొని వస్తాను, నాకు సెలవు ఇవ్వు అని చెప్పి బయలుదేరాడు రాజు. భీముని దర్శనం తీర్థయాత్రలు భావించి తొండమానుడు నడుచుకుంటూ వెళ్ళాడు. పుణ్యక్షేత్రాలకు కాలినడకనే ప్రయాణం చేయాలి కదా. అలా కాలినడకన భీముడు ఇల్లు చేరాడు రాజు. భీముని ఇల్లు స్వామి భజనలతో మారుమ్రోగుతున్నది. అప్పుడు తొండమానుడు భీముడి పాదాలపై పడి, అయ్యా, శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వారా నీ మహత్యము తెలుసుకున్నాను. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే నీ భక్తిని కొనియాడాడయ్యా. పాద ధూళి తాకి పునీతుడిని అవుదామని వచ్చాను అన్నాడు. చక్రవర్తి ఏమిటి, నా పాదాలను తాకడం ఏమిటి అని భీముడు వెనక్కి జరిగిపోయి చేతులు జోడించి, రాజా, అంత పని చేయవద్దు, స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావుడు నీవు అన్నాడు. ఇంతలో గరుడారూఢుడై స్వామి లక్ష్మీదేవితో సహా అక్కడికి ప్రత్యక్షమైనాడు. ఆ దృశ్యం చూసిన భీముని ఆనందానికి అంతులేదు. ఓ దయామయ్య, నా పూరి గుడిసెకు వచ్చావా? నీ లీలలే లీలలయ్యా. నా తప్పులన్నాక దయావర్షం కురిపించే కాలమేఘానివి స్వామి నువ్వు. నేను హనుమంతుడి వలె వారధి దాటి నిన్ను మెప్పించలేను. శబరి వలె భక్తి శ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేను. జనకుని వలె సీతను ఇవ్వలేను. నారదుడి వలె గంధర్వ గానముతో నీ గుణగణాలను కీర్తించలేను. జటాయు వలె నీకే ప్రాణాలు ఇవ్వలేను. అయినా నిన్ను శరణు వేడిన నన్ను కరుణించిన కరుణామూర్తివి నాయనా నీవు అని స్తుతించాడు. భీముడిలా తన్మయత్వంతో ఆడిన మాటలను వేద మంత్రాలుగా వింటున్నంత ప్రీతితో విన్నాడు స్వామి. మహాభక్తురాలైన భీముని భార్య దమాలిని కూడా గద్గంధ స్వరాలతో అమ్మని కీర్తించింది. ఆదిదేవుడు మహాలక్ష్మి కలిసి స్వయంగా తన ఇంటికి వచ్చారు. వారికి ఇవ్వదగినది ఏమీ లేదే అని బిడియపడింది. అది గమనించి శ్రీనివాసుడు మాతాలిని, నీ చేతితో ఏది వండి ఇచ్చినా తింటామమ్మా అన్నాడు. ఆ మాటలు విన్న మాతాలిని సంతోషాలకి తనకు పెద్దలతో అలా తెలిసినంతలో యథాశక్తి శుచితో తామరతూండ్లతో వంటకాన్ని వండి లక్ష్మీనారాయణులకు వడ్డించింది. తృప్తిగా ఆరగించారు లక్ష్మీ శ్రీనివాసులు. తొండమానుడు చూస్తూ ఉండగానే దివ్య శరీరధారులై వైకుంఠ ధామానికి చేరారు భీమ కులాల దంపతులు. ఇదంతా ఆశ్చర్యంగా చూసిన తొండమానుడు, ప్రభు, నా సంగతేమిటి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు జగన్నాథుడు, రాజా, తర్వాత జన్మలో నీవు వీరాయిగవై నా ఏకాంత భక్తుడవవుతావు. ఇప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి తొండమానుడిని ఊరడించాడు. ఇలా తొండమానుడికి భీముడికి ముక్తిని ప్రసాదించాడు శ్రీ వెంకటేశ్వరుడు. ఈ కథలోని నీతిని చూసుకుంటే అహంకారం ఎంతవారికైనా ఎంత కొంచెమైనా తగ్గదు. మహనీయుడైన తొండమానుడికి అహంకారము వలన భంగపాటు తప్పలేదు. ఇక సామాన్యులమైన మన సంగతి ఏమిటి? కాబట్టి మనం ఎల్లప్పుడూ వినయ విధేయతలతో ఉండాలి. కుల ధర్మం కర్తవ్యం పాటిస్తూ స్వామిని నిష్కల్మష భక్తితో కొలిచే వారిని కరుణిస్తాడు భగవంతుడు అని నిరూపించాడు భీముడు. కులం కన్నా గుణమే ప్రధానం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఈ విషయంలోనికి వస్తే శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు. కార్తీక మాసంలో వచ్చే శనివారాలు అంటే వెంకటేశ్వర స్వామి వారికి మరింత ప్రీతి. ఈ కార్తీక శనివారాలలో ప్రత్యేకంగా చేయవలసిన పని ఒకటి ఉంది. అది ఏమిటి అంటే పిండి దీపారాధన. అవును, శనివారం రోజు స్వామివారి ముందు 7 లేదా 5 లేదా 3 లేదా 1 ఇలా వేసి సంఖ్యలో పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది. ఇలా పిండి దీపారాధన చేస్తే సమస్యలన్నీ కూడా పోతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి. వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం వస్తుంది. సంతానం లేని వారికి మంచి సంతానం కలుగుతుంది. మరి ఈ పిండి దీపాలు ఎలా పెట్టాలి అంటే, కార్తీక శనివారం రోజు చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని మంచి వస్త్రాలు ధరించి
బియ్యపిండి, పాలు, బెల్లము, తురుము కలిపి చలిమిడిలాగా చేసుకోవాలి. ఆ చలిమిడిని ప్రమిదలాగా చేసుకొని ఆ ప్రమిదలను వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టి ఈ ప్రమిదల్లో ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి. ఈ దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు, అక్షింతలు సమర్పించాలి. మీ ఓపికను బట్టి 7, 5, 3, 1 ఇలా ఎన్ని పిండి ప్రమిదలను అయినా సరే చేసుకొని దీపారాధన చేసుకోవచ్చు. దీనిని వెంకటేశ్వర పిండి దీపారాధన అంటారు. ఇలా దీపం పెట్టిన తర్వాత స్వామివారికి తులసి ఆకులను సమర్పించి అష్టోత్తరం చదువుకోవాలి. గడపప్పు, పానకం నైవేద్యం పెట్టుకోవాలి. ఏమీ తినకుండా ఉదయాన్నే దీపం పెట్టాలి. కనుక ఉదయం 10 లోపు ఈ పిండి దీపాలను వెలిగించుకోండి. అష్టోత్తరం చదవలేని వారు ఓం నమో వెంకటేశాయ అని అనుకున్నా సరిపోతుంది. లేదు మాకు అస్సలు ఈ పిండి దీపారాధన చేసే సమయం లేదు అనుకునేవారు ఉదయం 10 లోపు మామూలు దీపారాధన అయినా సరే చేసుకోవచ్చు. ఇలా కార్తీక శనివారం రోజు మీరు పిండి దీపారాధన చేసిన లేదా మామూలు ప్రమిదలో దీపారాధన చేసిన ఆ దీపంలో చిన్న బెల్లం ముక్కను మరియు ఒక మిరియపు గింజను పొడి చేసి వేయండి. బెల్లం ముక్క అంటే చిన్న రవ్వంత బెల్లం ముక్క వేయండి. అలాగే ఒక మిరియం గింజను పొడి చేసి వేయండి. తర్వాత ఆ దీపానికి నమస్కారం చేసుకొని మీ మనసులో కోరికను చెప్పుకోండి. అలా కోరిక చెప్పుకుంటే చాలా సులభంగా మీ కోరిక నెరవేరిపోతుంది. అంతేకాదు కార్తీక శనివారం రోజు ఇలా బెల్లం మరియు మిరియం వేసి దీపం పెడితే మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. జాతక దోషాలు పోతాయి. మీ జాతకం మారిపోతుంది. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక జీవితంలో డబ్బు సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయో అలాంటి వారు ఖచ్చితంగా ఇవి వేసి దీపం వెలిగించండి. ఖచ్చితంగా మీ కష్టాలు తొలగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. తిథులు ప్రధానంగా ఉంటాయి త్రేతాయుగంలో. కానీ ఒక కలియుగంలో మాత్రమే వారాలకు కూడా ప్రాధాన్యం సంపాదించుకుంది. అందులో శనివారం అంటే చెప్పనవసరం లేదు. ఇంటిల్లిపాది చాలా పవిత్రంగా ఉంటూ ఉంటాం. కారణం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరమ భక్తితో సేవించే రోజు కాబట్టి శనివారం నాడు చాలామంది భాగవతులు, యోగులు, దేవతలు కూడా వెంకటేశ్వర స్వామిని సేవించి వరాలు పొందుతారు. శనేశ్వరుడు కూడా వెంకటేశ్వర స్వామిని సేవించి ఈ వారానికి పవిత్రతను, ప్రత్యేకతను ఇవ్వవలసిందిగా స్వామిని ప్రార్థించాడని ఒక కథనం. ముఖ్యంగా కార్తీక శనివారానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు వెంకటేశ్వరుని పూజింపక మాంసాహారము, మద్యపానము, జూదము, అసత్యము, అశౌచము వంటివి జోలికి వెళితే శనిదేవుడు వారిని పట్టి పీడిస్తాడు. అందుకే మన పెద్దలు సాధారణంగా కార్తీక శనివారం నాడు వెంకటేశ్వరుని పూజింపక దినచర్యను ప్రారంభించారు. దుర్వ్యసనాలకు దూరంగా ఉంటూ రోజంతా నారాయణ నామస్మరణ, విష్ణు ఆలయ సందర్శనం చేస్తే చాలా మంచిది. కనుక కార్తీక శనివారం రోజు మీరు కూడా ఈ చిన్న పని చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఈ విధంగా దీపారాధన, వెంకటేశ్వర దీపారాధన చేసుకుని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో మీ ఇల్లిపాది సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీపంలో ఈ బెల్లము అలాగే మిరియము వేసి దీపాన్ని పిండి దీపారాధన చేయండి. మీకున్న ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడి ఆరోగ్యంగా జీవిస్తారు. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరిపైన ఉంటుంది.